అభి అయితే అలా కారులో వెళ్తూ వెళ్తూ చామంతి అలాగే స్వర గురించి ఆలోచిస్తూ ఉంటాడు. అయినా సరే చామంతి అప్పుడు నాకు అబద్ధం చెప్పింది ఎందుకు? చామంతి హాస్టల్లో ఉండటం లేదు, తను ఎక్కడో ఉంటుంది, తన ఫ్రెండ్తో కలిసి ఉంటున్నాను అన్నది. అదే నేను హాస్టల్కి వెళ్ళి చామంతి పేరు మీద రూమ్ ఉందా అని అడిగితే చామంతి అనేవాళ్ళే ఇక్కడ లేరని చెప్పారు. ఏంటి చామంతి, నువ్వు ఎక్కడ ఉంటున్నావా అని అప్పుడు నేను అడిగాను. అవును సార్, ఇక్కడే హాస్టల్లో ఉంటున్నాను అని చెప్పి నాకైతే అబద్ధం చెప్పినట్లుగానే తడబడుతూ చెప్పింది. అప్పుడైనా సరే నాకు డౌట్ రావాలి కదా, రాలేదు. అయినా నేను అక్కడికి చామంతి అని అడిగితే వార్డెన్ కూడా ఇక్కడ చామంతి అనే పేరుతో ఎవ్వరూ లేరు అని చెప్పి అన్నారు. పోనీ స్వర పేరుతో చెక్ చేయండి అని అన్నాను. అయినా సరే స్వర పేరుతో కూడా లేరు. అంటే ఇవన్నీ చూస్తుంటే చామంతి నాకు అబద్ధం చెప్పింది. చామంతి స్వర వాళ్ళిద్దరూ కలిసి ఎక్కడో ఉంటున్నారు. అయినా నాగరత్నం వాళ్ళు చెప్పినట్లుగా స్వరతో పాటు చామంతి వస్తుంది. ఎందుకు వస్తుంది? చామంతికి సిటీ అంటే ఏంటో తెలియదు. స్వర ఉందన్న ధైర్యం మీదే చామంతిని కూడా పంపించి ఉంటారు. అందుకే స్వర చామంతి వాళ్ళిద్దరూ కలిసి ఎక్కడో ఉంటున్నారు. అందుకే ఆ చామంతి ఇప్పుడు నా ఆఫీస్లో జాయిన్ అయ్యి నా గురించి ఏమైనా తెలుసుకోవాలనుకుంటుందా? ఇదంతా కూడా స్వర చామంతి వాళ్ళిద్దరూ ఆడుతున్న నాటకమా? ఇదంతా కూడా ఏంటో నేను స్పష్టంగా తెలుసుకోవాలి అని చెప్పి అభి అయితే అనుకుంటూ ఉంటాడు. ఏది ఏమైనా సరే నేను చామంతి ఇంటి అడ్రస్ని మాత్రం తెలుసుకొని చామంతి దగ్గర స్వర ఉందో లేదో తెలుసుకుంటాను. అది ఎలా సాధ్యం అని చెప్పి ఆలోచిస్తూ ఉంటే అవును, మన ఆఫీస్లో జయకృష్ణ ఉన్నాడు కదా, జయకృష్ణకి అడిగితే చామంతి ఇంటి అడ్రస్ తెలుస్తుంది. ఆ రకంగా తెలుసుకొని చామంతి ఇంటికి వెళ్ళి అక్కడ స్వర ఉందో లేదో నేను తెలుసుకుంటానని చెప్పి అభి అయితే తనలో తానే అనుకుంటాడు. ప్లీజ్ సబ్స్క్రైబ్.